ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదా? జస్ట్ వెహికల్ నడపడం వస్తే సరిపోదా? ట్రాఫిక్ రూల్స్తో పాటు రోడ్డు సేఫ్టీపై పూర్తి అవేర్నెస్ ఉంటేనే డ్రైవింగ్ టెస్ట్కు ఛాన్స్ ఇస్తారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ సిస్టంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అంటే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ కోర్స్ పూర్తి చేయడం తప్పనిసరిగా ఉంది. స్టీరింగ్ పట్టే ముందు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవాల్సిందేనని స్పష్టంగా చెప్తోంది. అసలు ఈ కొత్త విధానం ఏంటి, కోర్సులో ఏముంటుంది, డ్రైవింగ్ టెస్ట్కు ముందు ఏం చేయాలి, పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే శాశ్వత లైసెన్స్ జారీ చేసేవాళ్ళు. కానీ ఇకపై కేవలం వాహనం నడపడం వచ్చిందా లేదా అన్నది మాత్రమే కాదు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అభ్యర్థికి ఎంత అవగాహన ఉందన్నది కూడా కీలకంగా మారనుంది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ సూచనల మేరకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం చూస్తే లెర్నర్ లైసెన్స్ పొందిన ప్రతి అభ్యర్థి ముందుగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సులో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పై పూర్తి అవగాహన కల్పిస్తారు. మొత్తం 6 మాడ్యూల్స్గా రూపొందించిన ఈ కోర్సులో 64 రోడ్డు భద్రతా అంశాలు, 120కి పైగా వీడియోలు ఉంటాయి. కోర్సు వ్యవధి దాదాపు 2.5 గంటలు ఉంటుంది. మొబైల్, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా ఇంటి నుంచే పూర్తి చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఈ శిక్షణ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అయితే కేవలం వీడియోలు చూడడం మాత్రమే సరిపోదు. ప్రతి మాడ్యూల్ పూర్తయిన తర్వాత చిన్న ఎగ్జామ్ పెడతారు. వీడియోల్లో చెప్పిన అంశాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి కోర్సు చేస్తున్నాడా లేదా అన్నది ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా నిర్ధారిస్తారు. 6 మాడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసి చివరి క్విజ్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇకపై స్టీరింగ్ పట్టే ముందు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవడం తప్పనిసరిగా ఉంది. ఈ రోడ్డు భద్రతా కోర్సులో కేవలం ట్రాఫిక్ నిబంధనలే కాదు, రోజువారీ డ్రైవింగ్లో తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలను గురించి కూడా నేర్పిస్తారు. సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, హ్యాండ్ బ్రేక్ వినియోగం, రాత్రివేళ లైట్ల వాడకం, రియల్ వ్యూ మిర్రర్ను సరిగా సెట్ చేసుకోవడం, వాహనాన్ని సురక్షితంగా స్టార్ట్ చేసే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే ద్విచక్ర వాహనాలపై పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లే విధానం, మహిళల భద్రతకు సంబంధించిన సూచనలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కోర్సులో భాగంగా ఉంటాయి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే హైదరాబాద్లోని కుకట్పల్లి ఆర్టీఓ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అక్కడ 1070 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 890 మంది విజయవంతంగా కోర్సును పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా రావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్న నేపథ్యంలో కొత్త డ్రైవర్లకు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్కు ముందు ప్రత్యేక శిక్షణ తప్పనిసరిగా ఉంటుంది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనతో పాటు ప్రాక్టికల్ శిక్షణకు పెద్దపీట వేస్తారు. అదే తరహాలో తెలంగాణలో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను మరింత బాధ్యతాయుతంగా మార్చే దిశగా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అంటే కేవలం వాహనం నడపగలగడమే అర్హత మాత్రమే కాదు, రోడ్డు భద్రతా నియమాలపై పూర్తి అవగాహన ఉందనే ధృవీకరణ కూడా చాలా అవసరం. ముందుగా రోడ్డు భద్రతా కోర్సు, ఆ తర్వాతే డ్రైవింగ్ టెస్ట్ అనే కొత్త విధానం అమల్లోకి వస్తే కొత్త డ్రైవర్లలో బాధ్యత పెరగడంతో పాటు రోడ్లు ప్రమాదాలు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. అంటే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అనేది కేవలం ఒక కార్డు కాదు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్కు గుర్తింపుగా మారబోతోంది. ఇప్పుడు ఈ కొత్త విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నదే వాహనదారుల్లో ఆసక్తిగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.